నేను ఒక రైటర్ గా ఒక డైరెక్టర్ కూడా అయ్యావు కదా నువ్వు. నువ్వు రైటర్ గా సాధించినంత సక్సెస్ డైరెక్టర్ గా సాధించలేదేమో అన్నది వాట్ ఆర్ ది కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్? మెయిన్ ఒకటే, డైరెక్టర్ గా నేను అయ్యేటప్పటికి నేను ఇంకా పూర్తిగా డైరెక్టోరియల్ గా తరఫీ అవ్వకుండా అయిపోయా. అప్పటికి నేను మేనేజ్మెంట్ చేయలేకపోయాను. అంటే హీరోకి ఏంటంటే మళ్ళీ మొన్న ఇందాకే చెప్పిన ఇంటర్వ్యూలో మళ్ళీ ఏంటంటే డైరెక్టర్కి 24 క్రాఫ్ట్ల నుంచి పని తీసుకునే ఓపిక ఉండాలి. ఓపిక, పేషెన్స్, 2 తనకి కావాల్సింది ఏంటో అవతల వాళ్ళకి చెప్పి అది బెస్ట్ అని వాళ్ళకి కన్విన్స్ చేసే శక్తి ఉండాలి. ఓర్పు, సహనం 2 ఉండాలి. ఒడుపు కూడా కావాలిగా. ఒడుపు, అదే ఆ 3 ఒడుపు కావాలి. ఈ 3 అప్పటికి లేవు. ఆ వచ్చే టైంకి నాకు సక్సెస్ లేదు. మళ్ళీ డైరెక్టర్ ఎవడు ఇవ్వడానికి రెడీగా లేడు. అది దాపరిగా ఉంది. అంటే రైటర్ గా ఇన్ని సినిమాలకి పనిచేసి 54 సినిమాల ముందు ఆయన దగ్గరే, నీకు తెలుసు కదా, నేను ఆయన దగ్గర ఉండేవాడు కదా 24 గంటలు. లాగా కొంతమంది త్రివిక్రమ్ కూడా నాకు అక్కడే తెలుసు. ముందు ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేను వచ్చా. ఆయనతో 54 సినిమాలు ఉన్నా నేను. నాకే షాక్ అసలు. మురళి గారు అప్పుడు మెషిన్. ఇప్పుడు మన అనిల్ రావుపూడిని ఎలాగైతే మెషిన్ లాగా అతను రైటింగ్ మెషిన్. ఎన్ని రాత్రి 24 గంటలు ఆరోగ్యం జరగొట్టుకుని రాసి చూడు. ఎన్ని సిట్టింగ్లకి వెళ్ళేవాడు, ఎంతమందికి వెళ్ళేవాడు, అందరితో ఎంట పెట్టుకున్నాడు. నన్ను ఆయన వల్లగా నాకు ప్రపంచం అంతా పరిచయం అయింది. నువ్వు అందరికి కనెక్ట్ అయ్యావు బాగాను. నీ టాలెంట్ కూడా బయటకు వచ్చే ఒక విండోస్ అన్ని ఓపెన్ అయ్యాయి కదా అక్కడ. అందరూ పరిచయం అయ్యారు నాకు అక్కడే. అందరూ అక్కడ తెలుసు. మరి ఈ రైటింగ్ ఏరియాలో నువ్వు అన్ని సినిమాలు అన్నేళ్లు పనిచేసిన తాలూకా అనుభవం చెప్పాలంటే ఈ రోజున రైటర్స్, ఈ రోజున సబ్జెక్ట్ మేకింగ్ ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ అయింది, లేకపోతే ఈ రోజు నిజంగా ఏదో మ్యాచ్ అవుతున్నదా నిజంగా ఆడియన్స్ కి? నేను ఈవి గారి దగ్గర పనిచేశాను, పోసాన్ మురళి గారితో. కృష్ణారెడ్డి గారి సినిమాలు చేశాను, ముత్యాల సుబ్బయ్య గారి సినిమాలు చేశాను, రవిరాజ పిన్శెట్టి గారి సినిమాలు చేశారు. మహానుభావులు వీళ్ళు, దిగ్గజాలు. అదే లబ్ధ ప్రతిష్ఠలు అంటారు, బ్లాక్ బస్టర్ మ్యాజిక్ మేకర్స్. బాల బి గోపాల్ గారి దగ్గర పనిచేశారు. రాఘవేంద్ర గారి దగ్గర పనిచేశాను. వీళ్ళందరి దగ్గర పనిచేస్తూ అలా మారుతూ వినాయక్ గారు, ఆ తర్వాత మిగతా వచ్చిన వాళ్ళందరితో పనిచేస్తుంటే అప్పటికి ఇప్పటికీ బేసిక్ తేడా ఏంటంటే, అప్పట్లో మనకున్న కమర్షియల్గా బడ్జెట్ కన్స్టెంట్ అవ్వచ్చు, లేకపోతే మనకున్న నాలెడ్జ్ కన్స్టెంట్ అవ్వచ్చు, మన ఆలోచన పరిధి అవ్వచ్చు, ఎక్స్పోజర్ పరిధి అవ్వచ్చు. ఎప్పుడున్న రైటర్లు, డైరెక్టర్ ఎక్కువ ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి ఆడియన్స్కి అని అనుకునేవాళ్ళు. ఒకసారి కంటతడి పెట్టించాలి, ఒకసారి గిలిగింతలు పెట్టించాలి, ఎమోషనల్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడున్న డైరెక్టర్స్ వాళ్ళు విజువల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి, ఓవరాల్ రజోగుణ సంపన్నమైన ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. అంటే చప్పట్లు కొట్టి స్టన్ అయిపోయే ఎక్స్పీరియన్స్ ఉంటుంది సార్, ఆ స్ట్రక్ అవ్వాలి ఆడియన్స్. దానికే ఇప్పుడు ఒక ఇంటర్వల్ బ్లాక్ ఉంటుంది సార్, ఒక 50 లక్షల లారీలో 40 లక్షల జనం, అక్షోణిల జనం వస్తారని మాట్లాడుకుని దానికి ఎలా తీసుకెళ్లాలని రోడ్లు వేస్తూ ఉంటారు. ఇప్పుడు సలార్ ఇంటర్వల్ బ్లాక్ ఉంది, దాంట్లో హెలికాప్టర్ వస్తుంది, ట్యాంక్ వస్తుంది, లారీలు వస్తూ ఉంటాయి. దానికి ముందు రోడ్డు వేసుకోవాలి కదా, వాడు ఎక్కడి నుంచి వస్తున్నాడు, వాడు మధ్యలో ఆగాడా లేదా, దాబా దగ్గర కాఫీ తాగాడా లేదా, వాడే కదా. మళ్ళా సార్ 3 బ్లాకులు అండి ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్, ఇంట్రొడక్షన్ ఒకటి వేద్దాం. దానికి ఏమర్థం అనే రోడ్డు మీద వెళ్తుంది, ఎమోషన్ ఉంది, దానికి ఎమోషన్ ఉంటుంది. అక్కడ వచ్చేదాకా టైం ల్యాప్స్. అలా ఎందుకు అయిందంటే పాన్ ఇండియా వాళ్ళు ఫైట్లు చూస్తున్నారు. అసలు ఈ పాన్ ఇండియా పెచ్చ ఎందుకు పెట్టింది మనకి? హిందీ డబ్బింగ్లకి రేటు పలికింది ఒకసారి. హిందీ డబ్బింగ్లలో తెలుగు సినిమాలు హిందీలో డబ్ చేస్తే అక్కడ చూస్తున్నారు. గోల్డ్ మైన్ టీవీలో ఛానల్లో, యూట్యూబ్లో చూస్తారు, లేకపోతే టీవీలో చూస్తారు. గోల్డ్ మైన్ వాడికి టీవీ కూడా ఉంటుంది, థియేటర్లో చూస్తున్నారు. అసలు అక్కడ రాము, గోపీచంద్, బెల్లంకొండ సాయి శ్రీనివాసు ఇలాంటి వాళ్ళు పెద్ద స్టార్స్ అని ఒక పెద్ద పెద్ద హిందీ డబ్బింగ్ రేట్లు. అలాగే విజయ్, అజిత్, ఇంకోటి కన్నడలో, ఇంకోటి ఇట్లా హిందీ డబ్బింగ్. వాళ్ళందరూ ఏం చూస్తారంటే ఫైట్లు చూస్తారండి. హిందీ డబ్బింగ్ లో వస్తాడు మనీష్ అని, కితనే ఫైట్ అయ్యి సార్, చాయ్ కవర్ లగాదేనా సార్, ఏ కవర్ కరోడ్ దేంగే, అట్లా ఉంటుంది బేరం. ఓహో ఫైట్లు పెడితే సినిమాలు చూస్తారు కావాలని చెప్పి వీళ్ళందరూ ఫైట్లు పెట్టడం మొదలు పెట్టారు. అసలు సినిమాలు కథకు అవసరం లేకపోయినా హిందీ కాపీకి తగిలించి పంపించేద్దాం సార్, తెలుగులో ఉండదు హిందీలో ఉంటుంది
అలా కొంతకాలం చేశారు. ఇది పీక్కి వెళ్ళిన తర్వాత ఇంత పెద్ద పెద్ద ఫైట్లు ఉన్న సినిమాలు కొంటున్నారు వాళ్ళు, డైరెక్ట్ రిలీజ్ చేస్తే ఏమవుతుంది అని ఒక ఆలోచన. కానీ ఏం చేయాలి తెలిస్తే ఏమవుతుంది తెలియదు. అక్కడ పబ్లిసిటీ చేయాలి, ప్రింట్లు అవుతాయి, అక్కడంతా చేయాలి. ఎవడు చేయాలి, ఒకడు వచ్చాడు ఎక్కువ పెట్టిన రామబాణం లాంటి రాజమౌళి గారు వచ్చి ఎక్కువ పెట్టి వదిలిన రామబాణమే కదా ఆయన. అంతకంటే ఆయనకు వేరే పదం లేదు, ఇంకో మాట లేదు. ఆయన తిరిగాడు ఈగ మొత్తం దేశం అంతా తిరిగి పబ్లిసిటీ చేశాడు. చూశారు జనం, అబ్బా అన్నారు. తర్వాత బాహుబలి కొట్టాడు. బాహుబలి కొట్టగానే బాహుబలి ఫైట్ల కోసం చూశారు అని అనుకున్నారు అందరూ. ఫైట్లు సెట్లు కోసం చూశారు అనుకున్నారు. కథ ఉంది దాంట్లో, మంచి ఇమోషన్. అది ఎవడు పట్టించుకోవాలా. ఒక డైలాగు విజేంద్ర ప్రసాద్ గారు మహానుభావుడు, బాహుబలి కథ ఏంటంటే ఆయన చెప్పాడు, ఒకడెవడో కన్నడ నుంచి వస్తాడండి. ఫస్ట్ రాజమౌళి గారికి ఏం చెప్పారు సార్ అని అడిగా. ఒకడెవడో పరాయ దేశం నుంచి వస్తాడు, ఒక రాజ్యానికి వెళ్తాడు, అక్కడ కత్తులు తయారు చేసుకుని ఉంటాడు, వాడు సప్ 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 తిప్పుతాడు కత్తిని. నిన్ను మించిన ఈ కత్తి నైపుణ్యం ఉన్నవాడిని చూడలేదు, ఖడ్గ నైపుణ్యం ఉన్నవాడిని. ఎవరవయ్యా నువ్వు, ప్రపంచంలో నువ్వే నెంబర్ 1 అంటట. వాడంటట కత్తి తిప్పేవాడు, నేను నెంబర్ 1 కాదు, ఒకడున్నాడు మహానుభావుడు, వాడు చెనుక్కి మధ్య కత్తి తిప్పుతాడు, వాడు అలాంటి వాడు కదా ఇలాంటి వాడు కదా చెప్తుంటే షాక్ అయిపోయి, ఎక్కడున్నాడు వాడు, అలాంటి వాడిని చూడాలి నేను, ఎవడు వాడి పేరేంటి, బాహుబలి, అతన్ని చూడాలి నేను, ఎక్కడ వెళ్దాం, నీకంటే ఉన్నాడా వాడు, నువ్వే ప్రశంసించిన వాడు కూడా ఉన్నాడా, ఎక్కడున్నాడు, వాడు లేడా చచ్చిపోయాడు. అలాంటి వాడిని కూడా చచ్చిపోతాడు, ఎవడు ఎలా చచ్చిపోయాడు, నేనే చంపేశాను అన్నట్టు. షాక్ అయిపోయాడు అసలు, నేను నువ్వే చంపేసావా, ఎందుకు, ఇది చెప్పారు ఫస్ట్ రాజమౌళి గారికి. అమ్మా రాజమౌళి గారు విజేంద్ర ప్రసాద్ గారు చెప్పారండి. కట్టప్పతో ఆ సీన్ ఉంటుంది, మన సుదీప్ వచ్చి అడుగుతాడు ఆ సీను, దీని మీద వెళ్ళారు కథ. అసలు ఇప్పుడు ఆలోచిస్తారు ఇంటర్వెల్ సీను బాహుబలి లాగా ఒక ప్రమాణ స్వీకరించిన ప్లాన్ చేయాలి సార్ అనుకుంటున్నాం. అది సీన్ వేయాలి కదా ఫస్ట్. సో ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ కంటే మనం విజువల్, సౌండ్, ఆడియో విజువల్, హై మూమెంట్, గూస్ పింపుల్స్, అవన్నీ గ్రే గూస్ మూమెంట్స్ చేస్తున్నాం కాబట్టి మనకి సినిమా ఎక్కువ కాలం నిలబట్టలేదేమో అనుకుంటున్నాను. అది రంగస్థలం చూడండి ఎలా ఉంటుంది ఎమోషన్. అఖండ చూడండి, అఖండ పాన్ ఇండియా, అంతకన్నా పాన్ ఇండియా ఏంటి. అవును, ట్రిపుల్ ఆర్ అన్ని. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.